హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ నాగేశ్వర స్వామివారి క్షేత్రం చేబ్రోలులో ఉన్నాము. అయితే ఈ ఆలయ విశేషాలలోకి వెళ్ళినట్టయితే అసలు ఈ ఆలయంలో మూల విరాట్కి స్వామివారి అనగా నాగేంద్ర స్వామివారి శరీరాన్ని ఎందుకు పోలి ఉంది, ఆలయ గోపురంపై గరుత్మంతుల వారు మరియు నరసింహస్వామి వారి విగ్రహాలు ఎందుకు ఉన్నాయి అనగా శైవక్షేత్రంలో వైష్ణవ చిహ్నాలు ఎందుకు ఉన్నాయి అనేటువంటి ఇటువంటి పూర్తి విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకొనిపోతున్నాము. దయచేసి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. దిస్ ఇస్ నాగేశ్వర్, వెల్కమ్ టు మై ఛానల్ నాగా ట్రావెల్ సిరీస్. మనం శ్రీ నాగేశ్వర స్వామి వారి తూర్పు గాలి గోపురానికి ముందు వైపున ఉన్నాము. స్వామివారికి ఎడమ చేతి వైపున అనగా ఉత్తరం వైపున శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఉన్నది. అలాగే శ్రీ నాగేశ్వర స్వామి వారికి పక్కనే కళ్యాణ మండపము, ఆ పక్కన నందీశ్వర స్వామి వారి దేవాలయము అనగా స్వామివారి కుడి చేతి వైపున శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయము, ఆ పక్కనే శ్రీ ఆదికేశ్వర స్వామి వారి దేవాలయాన్ని మీరు చూడవచ్చు. స్వామివారి గాలి గోపురానికి రెండు వైపులా రెండు శిలాశాసనాలను మీరు చూడవచ్చు. మరి ఈ శిలాశాసనాలు ఏమిటి, ఆ శిలాశాసనాల యొక్క విశిష్టత ఏమిటో చూద్దాం. స్వామివారి ఆలయానికి కుడివైపు ఉన్నటువంటి ఈ శిలాశాసనాన్ని చూడండి. ఈ శిలాశాసనం ఏమిటంటే నాలుగు వైపులా ఆనాటి ద్రవిడ లిపిలో చెక్కబడి ఉన్నవి. మరి ఆలయానికి ఎడమవైపు ఉన్నటువంటి ఈ శిలాశాసనాన్ని చూడండి. ఇప్పుడు మనం స్వామివారి ఆలయం వెళ్ళిపోయినటువంటి శ్రీ నాగేశ్వర స్వామి వారి ధ్వజస్తంభాన్ని మనం చూస్తూ ఉన్నాము. చూడండి, 15వ శతాబ్దం కాలం నాటి నిర్మితమైన ఈ ధ్వజస్తంభము ఎంత చక్కగా ఉన్నదో, ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండడం ఈ ఆలయ విశేషత. ప్రతి ఆలయంలో స్వామివారికి ద్వారపాలకులు ఉంటారు, కానీ ఇక్కడ మన ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ చూడండి, శివలింగం ఉంటుంది. ఈ శివలింగంపై బ్రహ్మసూత్రం కూడా చెక్కబడి ఉన్నది. స్వామివారికి రెండవ వైపున కూడా శివలింగం ఉంది, బ్రహ్మసూత్రం కూడా చూడండి. పక్కనే రాఘవేంద్ర స్వామివారు, ఎందుకంటే ఇక్కడ పుట్టలో స్వామివారు దొరికారు కాబట్టి శ్రీ నాగవేంద్ర స్వామివారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే స్వామివారి యొక్క స్థల పురాణాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలోనికి ప్రవేశిస్తున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడండి, నందీశ్వర స్వామి వారిని, అలాగే మూల విరాట్. మీరు స్వామివారిని చూసినట్లయితే నిజ రూప దర్శనంలో స్వామివారి శివలింగం పాము శరీరాన్ని పోలి ఉంటుంది. అలాగే ఈ శివలింగాన్ని బయటకు తీసినప్పుడు పడినటువంటి పలుకు గుర్తులను కూడా మీరు చూడవచ్చు. శ్రీ పార్వతీదేవి అమ్మవారు చూడండి. స్వామివారికి ఎడమ చేతి వైపున అమ్మవారు ఉన్నారు. అలాగే స్వామివారిని చూడండి. స్వామివారి కుడివైపున శ్రీ మల్లేశ్వర స్వామివారు ఉన్నారు. ఇది ఈ శ్రీవారి ఆలయ విశేషాలు. ఆలయానికి రెండు వైపులా అంటే కుడి ఎడమలలో ఈ శివలింగాలు బ్రహ్మసూత్రంతో ఎందుకున్నాయో మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం స్వామివారి ఆలయానికి చుట్టూ ఉన్న విశేషాలు ఏమిటో తెలుసుకుందాము.
మొదటగా స్వామివారి ఆలయానికి దక్షిణ వైపున ఉన్నటువంటి మారేడు చెట్టును చూడవచ్చు. ఎందుకంటే స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి మారేడు దళాలు ఇక్కడ మీరు చూడవచ్చు. 15వ శతాబ్దంలో కట్టినటువంటి ఈ ఆలయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఈ గోపురము శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ గోపురము. అలాగే పక్కన ఉన్నటువంటి శ్రీ నాగేశ్వర స్వామివారి యొక్క ఆలయ దక్షిణం వైపున శ్రీ కుమారస్వామి వారి సోలధార్య ఉన్నారు. పైన విఘ్నేశ్వర స్వామి వారు ఉన్నారు. పడమర భాగంలో మనం చూసినట్టయితే ఆలయంపై శ్రీ గరుత్మంతుల వారు, అలాగే పైన లక్ష్మీ నారసింహ వారు ఉంటారు. మరి ఈ విధంగా శివాలయం పైన వైష్ణవ చిహ్నాలు ఎందుకు ఉన్నాయనేది దయచేసి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు స్వామివారి మూల విరాట్ అయినటువంటి నాగేశ్వర స్వామి యొక్క లింగము లభించినటువంటి ప్రదేశము. ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఉండేది. ఈ పుట్టలోని స్వామివారు లభ్యమయ్యారని ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు. అలాగే పెళ్లి కాని వారు, పిల్లలు లేని వారు ఇక్కడికి వచ్చి పూజలు చేసి వారి యొక్క కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం స్వామివారి ఆలయానికి ఉత్తరం వైపున ఉన్నాము. ఉత్తరం వైపున ఉన్నటువంటి రకరకాల చెట్లను ఇక్కడ చూడవచ్చు. మొదటగా ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు అనగానే మనకు గుర్తొచ్చేది స్వామివారి పవిత్ర మాసాలలో ఆడవారు ఎక్కువగా పూజించేటువంటి ఈ చెట్టు. పారిజాత వృక్షాన్ని చూస్తూ ఉన్నారు. ఈ పారిజాత వృక్షం పువ్వులు కేవలం రాత్రిపూట మాత్రమే పూస్తాయి. కానీ రాత్రిపూట పూలను మనం కోయకూడదు. స్వామివారికి సమర్పించడానికి పనికిరావు. అందువల్ల ఉదయం కోయొద్దామని చూస్తే ఆ పూలన్నీ రాలిపోయి ఉంటాయి. మీరు గన్నేరు వృక్షాన్ని చూడవచ్చు. మరి ఈ ఆలయంలో గన్నేరు చెట్టు ఎందుకు ఉంది? ఈ చెట్టు యొక్క విశిష్టత ఏమిటి? సాధారణంగా గన్నేరు కాయలు అనేవి ప్రాణాంతకమని చెప్తారు. మరి ఇక్కడ ఎందుకు ఈ వృక్షాన్ని పెట్టారనేది దయచేసి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. స్వామివారి నవగ్రహ మండపాన్ని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలయానికి తూర్పు వైపున ఉన్నటువంటి గాలిగోపురాన్ని చూస్తూ ఉన్నారు. చూడండి, ఈ గాలిగోపురం 5 అంతస్తులో నిర్మితమై ఉంటుంది. ఈ గాలిగోపురంపై అనేక రకమైనటువంటి దేవతామూర్తుల విగ్రహాలు మరియు వన్యప్రాణుల విగ్రహాలు కూడా మీరు చూడవచ్చు. అనగా ముసలి, నాగేంద్ర స్వామికి చిహ్నమైనటువంటి నాగపామును కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ నాగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకోవాలంటే గుంటూరు నుంచి 13 కిలోమీటర్లు, పొన్నూరు నుంచి 14 కిలోమీటర్లు, అలాగే తెనాలి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ప్రతిరోజు స్వామివారి ఆలయానికి వచ్చి ఇక్కడ గోవులు విశ్రాంతి తీసుకోవడం మనం చూడవచ్చు. కారణం పక్కన శ్రీ నందీశ్వర స్వామివారి దేవాలయం ఉంటుంది. శ్రీ నందీశ్వర స్వామివారి మండపాన్ని కేవలం నందీశ్వర స్వామివారికి మాత్రమే ఒక మండపాన్ని నిర్మించి ఆ మండపంలో స్వామివారిని పెట్టారు అంటే ఇది చాలా విశేషం. మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ నందీశ్వర స్వామివారు ఎర్రరాతితో చెక్కబడి ఉన్నారు. పక్కనే విఘ్నేశ్వర స్వామి వారు ఉన్నారు. చూడండి, మరి ఈ నందీశ్వర స్వామి వారి ఎదురుగా ఏం ఆలయం ఉంది, మరి ఆలయం ఏమైంది మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి.
హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మరొక క్షేత్రాన్ని దర్శిద్దామా?